సమంత శాకుంతలం మూవీతో పాన్ ఇండియా లెవెల్లో అటాక్ చేయబోతోంది. అదే సమయంలో సిటాడెల్ వెబ్ సిరీస్తో ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులపబోతోంది. అయితే ఈ రెండు సినిమాలకు రెండు రిస్కులు వెంటాడేలా ఉన్నాయి. సమంతకి రెండు అగ్ని పరీక్షలు ఎదురవుతున్నాయి. గుణశేఖర్ మేకింగ్ లో సమంత చేసిన పాన్ ఇండియా ప్రయోగం శాకుంతలం. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమాను ఏప్రిల్ 14th కి వాయిదా వేసింది సినిమా టీం. ఇప్పుడు ప్రమోషన్ లో ఎమోషన్ పెంచేస్తోంది. శాకుంతలం ఓ రకంగా సమంత రిస్క్ చేసినట్టే. ఎందుకంటే గుణశేఖర్ కి కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. ఆ దర్శకుడు ఏ ప్రయోగం చేసినా కలిసి రాలేదు. అందుకే శాకుంతలం మీద అంచనాల భారం ఎంతుందో అంతే భారం అనుమానాల రూపంలో కూడా పెరుగుతోంది. సమంత విషయానికి వస్తే ఓ బేబీ తర్వాత తనకు సరైన హిట్ లేదు. జాను కూడా ఫ్లాప్ అయింది. పుష్ప సాంగ్ పుణ్యమాని మళ్లీ తను సీన్లోకి వచ్చింది. కానీ కేఆర్కే కానీ యశోద కానీ ఏది హిట్ కాలేదు. పేరు మాత్రమే తెచ్చాయి. ఈ సినిమాలేవి హిట్ మెట్టిక్కించలేకపోయాయి. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత చేస్తున్న మరో వెబ్ సిరీస్ సిటాడెల్. వరుణ్ ధావన్ తో కలిసి సమంత చేస్తున్న ఈ సిరీస్ ఆల్రెడీ తెరకెక్కుతోంది. ఈ ఏడాదే రిలీజ్ కాబోతోంది. సో అదైనా కలిసొస్తుందంటే అక్కడ ఓ కంగారు పెట్టే నిజం ఉంది. సమంతకి అడుగడుగు పరీక్షలానే మారుతోంది. శాకుంతలం రిలీజ్ అయి దుమ్ము దులిపే వరకు అది హిట్ మెట్టెక్కిందనుకోలేం. ఇక సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ అయినా కలిసొస్తుందంటే అది గ్యారంటీగా చెప్పలేం. ఆల్రెడీ ప్రియాంక చోప్రా చేసిన అమెరికన్ వర్షన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా అందుబాటులో ఉండటం వల్ల ఇండియన్ వర్షన్ సిటాడెల్ మీద ఆసక్తి తగ్గొచ్చు. ఏదో అద్భుతం జరిగితే చెప్పలేం గానీ అటు శాకుంతలం ఇటు సిటాడెల్ రెండు పరీక్షలు రాయబోతోంది సమంత.